ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నాలో ఉన్న టాలెంట్ అంతా చూపించాలని ఒక డైరెక్టర్ గా వచ్చా. ఇంతకు ముందు ఏదైనా సినిమా చేశారా? చెప్పు చెప్పు. నిన్ను చెప్పమంటే మమ్మల్ని చెప్పమంటావేట? సినిమా పేరే చెప్పు. ఆడిందా? తెగింది తెగింది. ఏం సినిమాలు చేసావు? ముద్దిస్తే చెప్తా. ఛీ! సినిమా పేరే ముద్దిస్తే చెప్తా. బాడిందా? 2.5 గంట తీసాం. మొత్తం సెన్సార్ లో పోయింది. అలా ఎలాగా? అంటే హీరో ముద్దు తర్వాత ఇంకా ఆగల, అడుగుతానే ఉన్నాడు. అడుగుతూ అలా సినిమా కూడా పోయింది మొత్తం. మనం చేసిన సీన్లు చూస్తే గుడిసె బంప్స్ వస్తాయి. అది గుడిసె బంప్స్, గూస్ బంప్స్. నేను చెప్పింది గుడిసెలో గూస్ బంప్స్ వస్తాయనే. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కంటే కత్తిలాంటి హీరో ఒకరు కావాలి. హీరో అంటే గుర్తొచ్చింది, మా వేలు విడిచిన చుట్టం ఒకడు భోజ్పురి హీరోలో అంటాడు. గ్రౌండ్ అయితే మీరు వేలు విడిచిన అన్నారు. ఇతనే భోజ్పురి హీరో. వేలు విడిచినా కాదు, ఇది ఊరు విడిచినా సిగ్గు విడిచినా. మీ పేరు? పండు. ఫ్రూట్ కాదు, ఏదో లఫూట్ అని చెప్పారు. నేను కొత్త సినిమా చేస్తున్నా, దాని టైటిల్ ఏదైతే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? నక్కిలేసి గొలుసు కొడితే కారుద్దు పులుసు అని. సరే, టైటిల్ పక్కన పెట్టండి. విఎఫ్ఎక్స్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా చెప్పండి. విఎఫ్ఎక్స్ ఏం లేదు సార్, రెడ్ మ్యాట్ వేసేస్తాం. అర్థం కాలే? ఇదేంటి? నలుపు, ఇది ఎరుపు. అదే అన్నాం సార్. అన్నట్టు మీతో సినిమా అంటే ఇప్పుడు హీరోయిన్ ని ఎవరు పెడదాం? దీపికా పిల్లి రీసెంట్ గా చేద్దాం అనుకున్నా కానీ వదిలేనిసా. భూమిక ఆల్రెడీ చాలా సార్లు చేశానులే. పూజా హెగ్డే. అయ్యో గురువా, అయ్యో నీ బతుకు పూజా హెగ్డే కావాలంటారా? కరెక్ట్ గా చూసి చెప్పు. లొకేషన్ ఏది కావాలి? మన వైజాగ్ బీచ్. ఎప్పుడు అక్కడే ఉంటా, ఎందుకు కామన్. గోవా బీచ్. గోవా అలవాటు అయిపోయింది. బ్యాంకాక్. నాకు తెలుసురా నువ్వు వింటే ఇలాంటి వాడివే అని. నేనేదో మెసేజ్ ఫిలిం చేద్దాం అనుకుంటే నువ్వు మసాజ్ ఫిలిం కోరుకుంటున్నావరా నువ్వు? నువ్వు డైరెక్టరా? నువ్వు హీరోనా? ఎవరికి చెప్తావరా ఇవన్నీ? సార్ ఏదోటి వాళ్ళ ఎపిసోడ్ అయిపోయే లోపల మీరు స్టోరీ ఒకటి ఫిక్స్ అయ్యి మాకు చెప్తే మేము కూడా ప్రిపేర్ అవుతాం. సెకండ్ హీరోగా చేయొచ్చు కదా మా వాడి పక్కన. లేదు సార్, నేను వదిలేస్తున్నాను అనుకుంటాను. ఇంకా సినిమాలు చేయదలుచుకోవట్లేదు సార్. ఓకే రారా, నువ్వు ఎక్కువసేపు ఉంటే. కోటు మార్చేయండు. ఆయన మార్చేస్తానే ఉంటా. హీరో గారు, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారితో చేస్తున్నారా? అవును, నాతోనే. సాయంత్రం ఆ బీచ్ల్లో గుర్రాల మీద పిల్లలను తిప్పుతుంటారు కదా 5 రూపాయలకి, ఆ క్యారెక్టర్ మనోడిది. ఇప్పుడు నేను శేఖర్ మాస్టర్ లాగా అవ్వాలంటే ఏం చేయాలి? శేఖర్ మాస్టర్లు అవ్వాలంటే డీలో ఒకసారైనా టైటిల్ కొట్టుండాలి. అది ఎలాగూ మన వల్ల అవ్వదు కాబట్టి. అది కాదురా, వాళ్ళంటే పిలిచారు ఓకే, నీకు ఎలా రాబుద్ది అయిందిరా? మనం ఎలా ఓడిపోయాం, ఎలా వెళ్ళిపోయాం, ఇవన్నీ మైండ్ లో ఉండవా నీకు? నో. అరే గెంటేశారు మనల్ని, ఒకవేళ పిలుస్తారులే, ఏదో మనం రాకూడదు అని అనవారు. నో. ఓకే, కానీ ఒక యాక్టింగ్ చేయవచ్చు కదా పండు? చెప్పండి. మెంటల్ గా బిహేవ్ చేయడం. కానీ పండు దానికి ఒకటి చేయాలి. ఇక్కడ రా. అది డెడికేషన్ అంటే. ఫీల్ తీసుకొస్తున్నారు మేడం. వచ్చాడు. ఇప్పుడు వేయండి సాంగ్. రెడీ? ఓకే, సాంగ్.
హ్యాపీ హ్యాపీ ఇప్పుడు హ్యాపీ. గట్టిగా రావాలి, ఫుల్ హ్యాపీ నువ్వు. నిన్నారా వాళ్ళు గెస్ట్ గా పిలిచింది. వాడే పెర్ఫార్మెన్స్ అలా అంటారేంటి పండు? ఫెంటాస్టిక్ పండు, సూపర్ రా పండు. మా పూర్ణకు బాగా నచ్చితే ఏం చేస్తుందంటే అది చేస్తుంది. స్వీట్ ఆఫ్ యూ. ఇక్కడ కంటే అక్కడ పెర్ఫార్మెన్స్ బాగా చేసేవారా నువ్వు? పండు ఇప్పుడు మన వాళ్ళు ప్రతిసారి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు పండు. అది మాకంటే వాళ్ళు ఆ ఫోర్స్ తో చేస్తున్నట్టు అనిపించట. ఒకసారి నువ్వు వచ్చి ఛాలెంజ్ ఎలా చేయాలో చెప్పు. ఇవ్వన్నా వార్నింగ్ ఇవ్వు. అలా నిల్చుంటావేటన్నా? ఏ ఏట్రా మీకు మాకు పోటీయా? మీరు మీ దద్ది మొఖాలున్నా. అరే నువ్వు డాన్స్ రా నువ్వు. నీకు డాన్స్ వచ్చా ముందు? నువ్వు డాన్స్ అది అన్నారా? నీకు దమ్ముందా? నువ్వు మగాడివేనా? ఇలా నిన్నేదో అన్నాడు. నిన్ను నీ అసిస్టెంట్ అనుకోని నువ్వు మాస్టర్ అయితే ఆ మాస్టర్ నువ్వు ఇంకేమి రాదని చెప్తున్నాడు. ఎందుకన్నా అన్నట్లా? అదేం పోర్సా? ఏం పీక్తావురా నువ్వు? నువ్వు కొరియా పర్వా నీకంటే పెద్ద మాస్టర్ రా నేను. నువ్వేం పీక్తావు? అనరా అనరా. నువ్వు ఇంతకీ ఎవరి సైడ్ ఉన్నావురా? ఇద్దరు కొట్టుకుంటే దద్దమ్మల్లా చూస్తున్నారు. ఆపడం తెలీదు. ఎప్పుడు మాస్టర్ మాస్టర్ నువ్వురా నేనేస్తా. ఇప్పుడు కాదు అడిగినప్పుడు చెప్పాలి ఇవన్నీ. వాల్టర్ వారియస్ టీమ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి ఒక్కొక్కడికి. సరిపోదు సరిపోదు. గెలవండి గెలవండి, గెలిచి గెలిచి బోర్ కొడుతుంది. అక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి రా. అదేంటన్నయ్య మాకు ఇలా అందరికి ఇలా పెట్టి సెలవు వెళ్ళిపోయా. డాన్స్ ఏంట్రా? ఏంట్రా కొట్టుకున్నారేంట్రా? సార్ ఛాలెంజ్ ఇలా ఉండాలా సార్? అయితే ఫైర్ ఉండాలి కాంపిటీషన్ అంటే. చేయలేదు మళ్ళీ వచ్చి కూర్చున్నావు ఏంటి? చెయ్యండి రా. రా చేద్దాం రా. మమ్మల్ని రెచ్చగొట్టా. కోటేది ఫైర్ 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 ఉండాలి. ఛాలెంజ్ కాదమ్మా, వాళ్ళందరినీ ఫైర్ ఉండాలన్నావు కదా, ఇంత ఇంకా కావాలా? ఇంకా చాలా సరిపోలేదు అనుకుంటా. ఒకసారి ఫైర్ చూపించండి రా.
మొత్తం మీరే చేశారు మాస్టర్. నేర్పించు అని చెప్పాను. ఓవర్ యాక్టింగ్ చేయమని చెప్పలేదు కానీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఓవర్ యాక్టింగ్ నామే చేస్తున్నారు. వాళ్ళు నువ్వేం చేస్తే వాళ్ళు అదే చేశారు. ఫైర్ షర్ట్ ఏ షర్ట్ ఎందుకే? ఓకే థ్యాంక్ యూ. చూసావా నువ్వు నేర్పిస్తే ఎంతలా ఫాలో అయ్యారు మా వాళ్ళు. సూపర్, అదే ఫైర్ అంటే. నిజంగానే పిలిచారా నిన్ను వాళ్ళు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.